పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలామంది ప్రజలైతే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. అసలు ప్రజాభవన్కి ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది, ఏమేమి కంప్లైంట్స్ చేశారు లోపలికి వెళ్ళి అన్న విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుండి పోతంచెట్టిపల్లి గ్రామం. ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఇక్కడ దేని మీద వచ్చారు, ఏం చెప్పడానికి? నాది పొలం మేడం. పొలము నాది మా తాతలు సంపాదించిన పొలం. 100 ఏళ్ళ పొలం. 100 ఏళ్ళ పొలం నుంచి ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను కబ్జాలో లేను. హైదరాబాద్ బతకనికి వచ్చిన. వేరేటోళ్ళు చింతలోళ్ళు కబ్జాలు ఉంటూరు. నాకు ఈసీ ఉంది, వారసత్వం ఉంది, పట్ట సర్టిఫికెట్ ఉంది, కలెక్టర్ పెట్టిన సంతకాలు ఉన్నాయి. నన్ను మండల పట్టించుకుంటలేరు. మండల వేరేటోళ్ళతో చెప్పేంపుతురు లంచం కావాలి అని. నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు. నేను చచ్చిపోతా అని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. మా ఆయనకు పక్షవాతం వచ్చింది. నా పిల్లలు 2 బిడ్డలు, 1 కొడుకు. నా కొడుకు మంచిగా లేడు. నా కొడుకు నన్ను మొన్న రాత్రి కొడుతుంటేనే నేను ఇంట్లోకి వెళ్ళి పారిపోయి చచ్చిపోతానే వచ్చిన. చచ్చిపోతానే వచ్చిన. ఎందుకు ఏం గొడవ అయింది? ఏం గొడవ కాదు, పొలం గురించి పోకమని నా కొడుకుకు వాళ్ళు చెప్తురు. చింతలోళ్ళు, చింతల శంకరు, చింతల రాములు, చింతల ఇంకో శంకరి, చింతల ప్రవీణు, చింతల నవీను, వాళ్ళంతా మా కులపోళ్ళు, మా వాళ్ళు గారు, వేరేటి ఇంటోళ్ళు. వాళ్ళందరూ నా మీదకి నా కొడుకును కొట్టనికి పంపించారు. 1 గంట రాత్రి నేను ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి వచ్చిన. మా ఆయన అనేక మంచం మీద ఆయన అనేక దెబ్బలు కొట్టిడు. మా కొడుకు చెరడు. ఇక నన్నేడ చంపేస్తాడు అని భయపడి ఇంట్లోకి వచ్చి పేపర్లు ఎత్తుకొని వచ్చేసిన. రాత్రి నేను ఇంతవరకు ఇంటికి చేరుకోలే. మొన్న ఆదివారం నైట్ వచ్చిన. నేను ఏడవంటున్నో ఏడ తింటున్నో దేవుని గుర్తు. నా సమస్య ఇట్లుంది. నన్ను మండల పట్టించుకుంటలేరు. నేను చచ్చిపోవాలని బతకల్లో నాకు అర్థమవుతలేదు. ఈడ ప్రజావాణికాడ ఇప్పటికి 3 సార్లు ఇచ్చిన. ఏమంటున్నారమ్మా? మరి 3 సార్లు వచ్చారు, 3 సార్లు ఏం రెస్పాండ్ అవ్వలేదా లోపల? రెస్పాండ్ ఇంతవరకు లేదమ్మా. నాకు పాస్బుక్లు లేవు, కబ్జాలో నేను లేను, ఆన్లైన్లో పేరు వెళ్తలేదు. వాళ్ళు కబ్జాలు ఉండ్రు. ధరణిలో వాళ్ళ పేరుంది. ధరణి తీసేస్తాడు రేవంత్ రెడ్డి సార్. అదేందో ఏమోదో పెడతా అన్నాడు కొత్తగా. అదేమో పేరు పెట్టిండు. మరే ఇప్పుడు ధరణి ఉంచుతుండు. ఆ ధరణిలో వాళ్ళ అద్దెకర పేరుతోటి 8 ఎకరాలు నాటేస్తురు. నా పట్ట పొలం కోట్ల విలువది. ఇక ఎంత వస్తుందో నాకు తెలియదు. కానీ అది నా సమస్య. నన్ను ఊళ్ళోకి పోతే చంపేస్తామంటారు. చూస్తుంటే మీరు నిజంగా ఇంటి నుంచి వచ్చేసారు, చెప్పులు కూడా కింద చూపి అన్న. సో చూస్తుంటే కనీసం మీరు చెప్పులు కూడా లేకుండా వచ్చారు ఇక్కడికి ఈ ఎండలో. నేను బతకద్దు సార్. నేను ఉండే సార్. నేను ఏమన్నా అవుతా. నాకు అద్దే వద్దు. నా పిల్లలతో చంపిస్తున్నారు. వాళ్ళు చంపేస్తామంటారు. నన్ను కావలు కాస్తున్నారు. నేను ఉండా. నాకు పొలం వద్దు, ఏదద్దు, వాళ్ళేది నేను ఉండని. నేను ఎటన్నా పోయి చచ్చిపోతా. అలా కాదండి, అలా అనకూడదు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఈవిడ దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నాయి అన్నమాట. సో ఇంటి పట్టా, ఒరిజినల్ ఇంటి పట్టా ఏదమ్మా మీది? సో ఇక్కడ ఒరిజినల్ ఇంటి పట్టా కూడా ఉంది ఈవిడ దగ్గర. కానీ ఎవరైతే వీళ్ళ స్థలాన్ని ఓన్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు కబ్జా చేసేసారు అనమాట మొత్తానికి. అంటే ఇది మీది కాదు, ఇది మాది అని చెప్పేసి మళ్ళీ ఈవిడ మీదకే వీళ్ళ కొడుకుని పంపించడం. వీళ్ళ హస్బెండ్ కొంచెం పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నారు. ఆయనను కూడా వీళ్ళ కొడుకుతో కొట్టించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉన్నారంట, కొట్టారంట. సో చూడండి, మరి ఈవిడ ఇంట్లో నుంచి వచ్చేసారు. అండ్ చూసుకుంటే కనుక కాళ్ళకు కూడా చెప్పులేవు అనమాట. అంటే ఎండలోనే అట్లానే ఈవిడ ఎక్కడ ఉంటున్నారో ఏంటో ఇక దేవుడికే తెలియాలి అని చెప్పేసి అయితే మనతో చెప్తా ఉన్నారనమాట. సో మొత్తానికి అమ్మ, మరి మొత్తం 3 సార్లు వచ్చారు కాబట్టి మరి ఇప్పుడు లోపలికి వెళ్ళారు. ఇప్పుడేమంటున్నారు లోపల? ఫోన్కు మెసేజ్ చేస్తుంది. మెసేజ్ వచ్చినాక రాపో అంటారు. అదొక్కటి. అయితే మరి మీ ఊర్లో మీ పెద్దలు కానీ లేకపోతే మీ ఎమ్మెల్యే సార్లు కానీ మీ ప్రెసిడెంట్లు ఎవరికి చెప్పలేదా? అందరు చెప్పిన సర్పంచులు వాళ్ళందరూ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏందమ్మా నీదేడుందమ్మా, నువ్వు 15 ఏళ్ళ నువ్వు కబ్జాల్లో లేవు, నీది లేదు అంటారు.
మరి లేదు అన్నప్పుడు మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ చూపించలేదా? చూపెట్టినా కానీ నువ్వు మస్తు చూపెడతావు, 7 కిలో తెస్తావు చూపెడతావు. వాళ్ళు లంచం తిన్నారు మేడం, నాతో లంచం లేదు, నాతో పైసలు లేవు. సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి సార్కి మీరేం చెప్పుకోవాలనుకుంటున్నారు మీ నుంచి మరి? రెడ్డి సారు నాకు దయచేసి నాకు న్యాయం జరిపియాలి, నన్ను కబ్జాలు ఉంచాలి, నాకు పాస్బుక్లు ఇప్పియాలి. మా ఆయన సావు బతుకుల మధ్య ఒక తడ చచ్చిపోతుడు, నేను ఒక తడ చచ్చిపోతున్నా. నేను ఉండాలనేది లేదు నాకు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి బోటల కింద పడ్డది న్యాయం అనిపిస్తుంది నా బతుకుకు, కానీ నేనేం చేయాలో అర్థమైతే లేదు. సారు దయచేసి నాకు న్యాయం చెయ్యు, నాకు ఆన్లైన్లో పేరు వెళ్ళాలి, నాకు పాస్బుక్లు ఇప్పియు, దయచేసి నన్ను కబ్జాలు ఉంచు. నాకు అదే కోరిక, నీ కాలు మొక్త సారు. రేవంత్ రెడ్డి సార్ కూడా నిజంగా ఇప్పుడు పేదల పక్షాన్ని ఉన్నారు, మంచిగానే చేస్తున్నారు. ఉన్నారంటేనే నేను వచ్చిన మేడం. నేను టీవీలో అలా ఎప్పటికి వార్తలు ఇంటికాడ ఉన్నప్పుడు అట్లాగే నేను వచ్చిన మేడం, సార్ మంచివాడు అని. సో మరి నేను కూడా ఇంకా మరి రేవంత్ రెడ్డి సార్ ఈ వీడియోని చూడాలి, రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. న్యాయం చేయాలి సార్, నాకు ఇది ఒక్కటి నాకు న్యాయం చేస్తే మా ఇంటి ఆదలం బతికిచ్చినట్టు ఆ సార్, నా మెదక్ జిల్లానే బతికిచ్చినట్టు సార్. ఇది ఒక్కటి చెయ్యు సార్, నీ కాలు మొక్కుతా, ఇది ఒక్కటి చెయ్యు.